అపరిచితుడు. వీళ్ళిద్దరూ సోలోగా వస్తే సూపర్ హిట్, కానీ వీళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలా ఉంటుందో చూడాలందా? అయితే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. అపరిచితుడు వెడ్స్ చంద్రముఖి పెళ్లి తంతు చూశారు. జీలకర్ర బెల్లం తమలపాగా నూడబెట్టమ్మ తినేస్తారంటది మీద పెట్టు. తర్వాత వాళ్ళ సంసారంలో వచ్చిన మార్పులేంటి, వాళ్ళ జీవనం ఎలా సాగుతోంది ఇత్యాది ఆసక్తికర అంశాలు చూడాలంటే టోన్ కనేవే ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే నువ్వు వేసింది అపరిచితుడు దరిద్రుడని. సారీ పెళ్లి చేసుకున్నాడు అపరిచితుడు మాడిపేడని ఎవడన్నా అనుకుంటే అది తప్పు. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని గరుడ పురాణ విధంగా శిక్షించబడతాడు. ఎవరిని వదలను. ఏంటి చంద్రముఖి అపరిచితుని పెళ్లి చేసుకుంది, ఆడికి సేవలు చేసుకుంది అనుకుంటున్నారా? చాలా తప్పు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్కే లొంగలేదు, వీడికి ఎక్కడ లొంగుతాను? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? తల్లి బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. ఏం చేస్తున్నారు మీరు ఇంటికి? ఏంటిది? నేల తుడుస్తున్నాను మేడం. నువ్వేం చేస్తున్నాను? గచ్చు తుడుస్తున్నానండి. చూసారు కదా చంద్రముఖి సినిమా వచ్చినప్పుడు, ఈ అపరిచిత సినిమా వచ్చినప్పుడు ఎక్కడ ఆగలేదు, భూమి ఆగలేదు. చల్లరా పేట రేగిపోయి ఇద్దరు. ఇప్పుడు చూడండి, నీ అబ్బా అని చెప్పి ఇప్పుడు నేల తుడుచుకున్నాడు. ఇదేమొచ్చామే తోమ అని చెప్పి మా ఇంట్లో భాషలు తోముకుంటుంది. ఇది ఓ చల్లరేగిపోవడం కాదు. సరే సంసారం ఎలాగడుతుంది చెప్పండి నాకు. మేడం సంసారం అంటే చాలా బాగుందండి. మర్చిపోయాను, ఇవాళ మా పెళ్లి రోజు అండి. అవునే? అవును, మా పెళ్లి ఏమండి, నన్ను ఆస్వాదించండి. పైకి ఇంకా బాగా ఆశీర్దిస్తాను. అయిపోయిందా? మీరు అయిపోయిందా చెప్పండి, వెళ్ళొస్తున్నట్టు. అదే ఈ ప్రేమ అనుబంధాలు ఆప్యాలు ముందుండాలి. సినిమా హిట్ అయినప్పుడు మంచి ఆర్టిస్ట్ అన్నాక ప్లానింగ్ పద్ధతి ముందుకెళ్ళాలి, కానీ ఇలా కాదు అసలు. ప్లానింగ్ అంటే ఏంటి మేడం? ప్లానింగ్ అంటే ఏముంది? ఇప్పుడు ఆ శంకర్ గారు ఉన్నాడా? ఆ శంకర్ గారు జబర్దస్త్ వచ్చినప్పుడు సార్ బాగా అలాగే ఎర్రిపప్పులాగా ఉండేవాడు. తర్వాత ఏమైంది, మంచి ప్లానింగ్ చేసుకున్నాడు కాబట్టి ఆ చంటిగాని మొత్తం తోసేసి టీమ్ లీడర్ అయిపోయాడు. మరి అది శేషు ఆడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి, మొత్తం జబర్దస్త్ లోకి వెళ్ళిపోయినాడు. మరి సుధాకర్కి ప్లానింగ్ ఉంది, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ కాబట్టి వాళ్ళకి అయిపోయినాడు అంతే. సరే కానీ అమ్మగారు ఇంతసేపు అయింది, అమ్మగారు వచ్చి ఒక టీ ఏది చేద్దాం ఏం లేదా? ఒక్క నిమిషం తీసుకొస్తా. ఇట్టారు నువ్వు అప్పికి ఇట్టారే. అప్పిగానా? ఎర్రిపప్పుకి ఇట్టారే. అప్పిగానే బెటర్ బాగుంది కదా. ఇట్లా కూర్చి ఇక్కడే బీర్వలే ఒక 500 కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఈ పెట్టుకొని చూడండి, కరెక్ట్ కనపడతాయి. అర్థమైందా? ఏంటి మేడం నన్ను అనుమానిస్తున్నారు? 500 తీసి బయటకి ఇచ్చే తొందరగా. మేడం అపరిచితుడండి, తప్పు చెయ్యడు. బయటకు వస్తున్నట్టు క్యారెక్టర్. నువ్వు పని మనిషి అయినా అసలు ఏంటనుకుంటున్నా? ప్లీజ్ అది ఒరిజినల్ గారు కొట్టద్దండి. ఇదేంటిది? అంటే అది నా డబ్బులండి. ఎట్టి డబ్బులు? అవునా? ఇదేంటిది? ఎవరిది? ఎలా దొరికారండి? అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేశా కదా. నీకు దరిద్రం ఉంటుంది కదా, ఏదైనా తప్పు చేస్తే అక్కడ దిక్కిని కొంచెం బెత్తర భోజనం అని చెప్పి పెట్టేది. బీరువాలో ఇది పెట్టు, బీరువా భోజనం అని. అంటే తీసేది నేను కదండి, నా లోపల రేమో వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. ఎవరు తీసని చెప్పి నేనే తీసా. నువ్వే తీసా, నాతో పెట్టుకోకు. నువ్వే
వచ్చే ఎంత చెప్పింది పర్లేదు రియాక్షన్ ఎత్తున్నా అప్పుడే నువ్వు నా ముందు యాక్ట్ చేస్తా నువ్వు తీయండి. ఇది టీ ఇది టీ ఇది కాదా ఒక నిమిషం టీయే మేడం ఏది ఇంకోసారి తాగు టీయే ఇప్పుడు తాగు తాగు ఇంకోసారి తాగు పిక్చర్ లో మేడం కి టీ తీసుకొని వస్తావా మంచి వెళ్ళి ఇగో పాలు నీళ్లు అన్ని వేసి కలిపి తీసుకొని లేదు పొద్దున్న కూరగాయలు డబ్బులు ఇచ్చారు కదా లెక్క సరిపోదు లేదని అడుగుతుంది లెక్క లెక్క లెక్కని క్యారెక్టర్ అంటే నీ ప్రొఫెషన్ ఏంటి పని మనిషి. అది ప్రొఫెషన్ చెప్పకపోతే మళ్ళీ మార్కులు చెప్పి తేడా పడిపోద్ది తొందరకి వెళ్ళి వెళ్ళు ఇట్లా నువ్వు ఇదిగో 500 తీసుకొని ఏంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు తగులుతుందిరా నిజంగా తగులుతుందిరా మరి తగలదేటి సరే 500 తీసుకెళ్ళి ఒక కానిస్టేబుల్ వస్తాడు 500 కానిస్టేబుల్ గా దేనికి ఏ రాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ చేశాను దొరికిపోయాను అందుకే 500 ఇచ్చి చెల్లి చదువుతావు నువ్వు నాకు రాదా శుద్రబుద్ధి చదువు నువ్వు నాకు రాదా అంటున్నాను అని వెళ్ళి ఇవ్వకి ఈ అపరిచితుడు చేతుల నుంచి లంచం ఇప్పించడం తప్పు. అవునా అవునా బయటకు వచ్చిందా చేస్తాను ఇచ్చే తొందరగా తీసుకో. ఈ అపరిచితుడు ఎవరు తప్పు చేసిన వదలడు. ఏంటి వాయిస్ మారుతుంది లేదు మేడం మిమిక్రీకి మారు నువ్వు లేదు నేను చేస్తాను కదా ఒకటి సరిపోద్ది కదా మొత్తం మిమిక్రీ అయిపోతుంది స్కిట్ మొత్తమా సరే కానీ న్యూస్ ఏంటి ఈరోజు మమ్మీ మమ్మీ నా చిన్న తండ్రి నా చిన్న తండ్రి ఏంటన్నా ఎంతలేటన్నా ఎంతలేటన్నా పట్టుకోలేదు నేను చంద్రి చంద్రియ చంద్రముఖి అండి. నీకు అదే కరెక్ట్ అని సినిమా ఉన్నప్పుడు ఇట్లా నువ్వు ఇగో పిల్లడికి ఆకలి ఎత్తుంది అన్నం పెట్టింది దీనికి నువ్వెందుకు ఖాళీ ఉండవు మసచ్చే వచ్చి నేనేను మసాజా అమ్మగారు మీరు తన్నంటూ ఒక్క డౌట్ అడుగుతాను ఏంటిది తనకూడదు మరి సరిగ్గా ఇగ్గుడు పట్టింది కదా 5 సంవత్సరాల నుంచి మీతో పనిచేస్తున్నాం కదా అయ్యగారు లేకుండా ఎలా పుట్టాడు అయ్యగారు లేరు కాబట్టి పుట్టినాడు నాకు అర్థం అవలే నీకు అర్థమైందిగా నాన్న ఓకే ఒరే ఏదో చిన్న హెల్ప్ చేసావు అని చెప్పి లీనర్ తీసుకోకరా చిన్న హెల్ప్ చేసావు అంతే నువ్వు మా ఆయన మీకే హెల్ప్ చేశారు చిన్న help? ఆడికి అర్థమైందిలే నాకు అర్థం అవలే నాకు అర్థమైంది. మమ్మీ ఏంటమ్మా? ఆకలేస్తుంది మమ్మీ ఒక్కడే సాగరే ఏమే చంద్రి ఒరే అప్పకి నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నీది నాది కక్కుర్తి మ్యారేజ్ లేండి. అంటే ఏంటది ఏముంది నా సినిమా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ లేక దాని సినిమా లేదని చూశాను. అది అక్కడ సినిమాలో చెప్పేదిగా ఇదిగో కాసుల పేరు ఇదిగో వడ్డాను ఇదిగో అరవంకీలు అని చెప్పి అన్ని గోల్డ్ ఏమో అని చెప్పి సెటిల్ అయిపోతాను కక్కుర్తి పడి చేసుకున్నాను. సరిగానే వచ్చే నీ పరిస్థితి నేను పెళ్లికి ముందే మోసపోయానండి. ఏంట్రా పెళ్లికి ముందే ఈ అపరిచితుడు తప్పు చేయడు నేను సరిగ్గా తెలుసుకోండి ఏంటో. ఆ హెయిర్ స్టైల్ చూసి కుర్రోడు బాగుంది పెళ్లి చేసుకున్నాం. తర్వాత తెలిసింది కనీసం హెయిర్ కట్ చేసుకోవడం కూడా డబ్బులు లేవని అడిగారా. మరి ముందుండాలి అంత కక్కుర్తి మొక్క మెరుగుట్లు వేసుకుని అన్న కాదు నా ముందు యాక్ట్ చేయకని చెప్పాను నీకు క్యారెక్టర్ అప్పుడప్పుడు వచ్చేస్తుంది బయటికి. అప్పుడప్పుడు తిరిగిపోతుంది మమ్మీ మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ ఇంక రావడం తెలియదు ఆకలి బాగా రాస్తుంది నీకు దరిద్రుడని ఎలా పుట్టించారా సరే ఇది అన్నం పెట్టింది ఇది దా అన్నం పెడతా ఎత్తుకుంటేనే తింటా నువ్వు ఎంత ఉన్నావు ఎంత ఎత్తులే ఎత్తుకోవడం దా ఎత్తుకుంటేనే తింటా నువ్వు రారా. నేను పేపర్ చదువుతుంటే తొందర కానీ ఒకటి అమ్మగారి వాళ్ళ న్యూస్ ఏంటి న్యూస్ కావాలకి చెప్తా దారా వద్దు దారా న్యూస్ కదా న్యూస్ కావాలి న్యూస్ తినరా కుదిరింది మమ్మీ. ఏం లేదు కుర్రోడు ఫోన్ చేస్తుంటే మంచిగా తినరా అలా కాదు నేను తినిపిస్తా. దగ్గు దగ్గు అంతే దగ్గే కదా దగ్గే వేరేదైతే మరి వేరేది వచ్చేది మరి కాదు కాదు. మమ్మీ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి మమ్మీ ఎంటర్టైన్మెంట్ కావాలా ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడిగి ఏదో చూడరా ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తాను మేము సీరియస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు. ఇట్టి ఒకసారి రియాక్షన్ కనిపించి కొట్టిన తర్వాత అందుకని చెయ్యి కామెడీ చెయ్యి ఏదో చెయ్యి ఏదో మంచి జోక్ చెప్పు నాకు జోక్ చెప్తా మీ మమ్మీ బాగుంటది చెప్పేది
అదే మా ఆవిడ బాగుంటది. నువ్వు జోక్ చెప్పి ఒకటి మంచి జోక్. మీ ఆయన చాలా బాగుంటారండి. అవును బాగుంటాడు, అది కొంచెం బాగా ఉంటుంది. అదేంటి మా ఆయనగా చెప్తున్నా నాకు అర్థం అవట్లే. ఆడికి అర్థమైంది. మమ్మీ నాకు సినిమా డైలాగ్ కావాలి. సినిమా ఇప్పుడు సినిమా ఎలాగొస్తుందిరా నువ్వు చిన్న తండ్రి? ఏదో సినిమా డైలాగ్ మంచి చెప్పండి ఒకటి. సినిమా డైలాగ్ అంటే నువ్వు ఏది డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్ ఇప్పుడు. మంచి డైలాగ్ అంటే మనం పెళ్లి రోజుగా ఇదే మంచి టైం మనకి. ఏంటంటున్నారు? డైలాగ్ దానికి వచ్చా లేదని అడుగుతున్నాను. చెప్పు తొందరగా చెప్పు. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. 100 మందిని కాదు, ఒక్కొక్కరిని కాదు, అందరినీ ఒకేసారి రమ్మని చెప్పి. ఇది వర్కౌట్ అవట్లేదు కానీ ఛత్రపతి ట్రై చేస్తాం. తొందరగా చెప్పు. చెప్తాను సార్. ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే ఒక్కరి జాగ్రత్త. మీరు ఇలా చేస్తే 9:30 తెలికేస్తుందని చెప్పానా? ఇది 10:30 వేసుకోవాలి స్కిట్ మొత్తం. ఎంతమంది లేకుండా కరెక్ట్ చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చంద్రే కొట్టలేదు రియాక్షన్ ఎందుకు అప్పుడే? నాకు పెద్ద చంద్రముఖి డైలాగ్ తప్ప ఇంకే రాదండి. అదే చెప్పు. వెంకటపతి రాజులు. మమ్మీ వీళ్ళు అమ్మ నాన్న ఆట ఆడుతుర్రు. అమరా నీకెప్పుడు తెలిసింది ఇవన్నీ? చెప్పు మీరైతే ఎక్కడతో కిట్ ఆపేద్దాం. ఏదో మీకు ఏదో ఫోన్ వస్తుంది ఏంటిది? నాకే వస్తుంది. శంకర్ గారు చెప్పండి సార్. అపరిచితుడు ఎందాక తీస్తున్నారు మొత్తం 2 నుంచి. నేనే నా హీరో. ఇంకో 20 ఏళ్ళ దాకా మనకి ఇంకా అసలు తిరుగులేదా? థ్యాంక్స్, ఈ మాట చెప్పారు. ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం, నాకు ఫోన్ వస్తుంది. తీ. హలో చంద్రముఖి డైరెక్టర్ గారు. చంద్రముఖి కూడా 100 తీస్తున్నారు ఎపిసోడ్స్. అన్నిటికీ హీరో నేనేనా? మన బతులు సెట్ అయిపోయింది. ఎవరి దగ్గర పని చేయవసరం లేదు. మనకి స్వతంత్రం వచ్చింది. వెళ్ళిపోతుంది పది ఇంటికి పద్దరికి వెళ్ళిపోతుంది. నాకు బాబు అసలు ఏం జరిగింది ఇక్కడ? చాలా హిలేరియస్ గా చేసావు. ఇక నువ్వును రామ్ ప్రసాద్ అపరిచితుడు చాలా బాగుంది. రోజా గారు, సీను అసలు నువ్వు ఎంటర్ అయ్యాక అసలు నీ గెటప్ చూడగానే నవ్వు వచ్చేసింది. ఇంకా నువ్వు కొట్టడం వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే అసలు పొట్ట నొప్పి వచ్చేసింది. అలా నవ్వేస్తాం మేమైతే. ఫన్నీగా ఉన్నింది.